సాధారణంగా మన పెద్దవాళ్ళు దేన్ని వృధాగా పోనీరనమాట అసలు. అలాగే మా అమ్మమ్మ ఒకసారి బీరకాయ చెక్కు తీస్తూ ఉండింది. చెక్కు తీసి పప్పు చేస్తూ ఈ తొక్కంతా తీసి ఒక కవర్లో వేస్తూ ఉండింది. నేను ఎందుకు అమ్మ కవర్లో వేస్తున్నారు, దీన్ని తీసి ఇంకా పారేయచ్చు కదా అంటే, లేదువే ఇది పచ్చడి చేస్తే బాగుంటుంది, ఇవాళ పప్పు చేసుకుందాము, రేపు దీన్ని పచ్చడి చేసుకుందాము అని చెప్పింది. పచ్చడా? తొక్కతో పచ్చడి ఏం చేసేది, ఏం బాగుంటుంది తొక్కతో పచ్చడి, ఏం బాగుండదు, వద్దు పారేయండి. నీకేం తెలుసు, వండు చేసినప్పుడు తింటావు కదా, అప్పుడు తెలుస్తుంది నీకు రుచి, అప్పటిదాకా ఆగు అంది. అలాగే మరుసటి రోజు అలాగే పచ్చడి చేసింది. అబ్బా, దాన్ని వదలకుండా తిన్నది నేనే, అంత బాగుంది ఆ పచ్చడి. సో అమ్మమ్మ చెప్పిన ఆ పచ్చడి ఇవాళ మీకు చూపిస్తున్నాను, చూడండి. ఈ పచ్చడి కోసం మనం ఇప్పుడు పానట్లో నూనె వేసి, నూనె వేడయ్యాక కాసిన్ని మెంతులు, మరింత మినపప్పు, కొద్దిగా ధనియాలు, ఇవన్నీ కొంచెం వేగాక ఎండుమిరపకాయలు, మనం కొబ్బరి ముక్కలుగా చేసుకుని ఉంటాం కదా, ఆ కొబ్బరి రెండు వేసి బాగా దూరగా వేపుకున్న తర్వాత చల్లారబెట్టుకోవాలి. తర్వాత పానట్లో కొంచెం నూనె వేసి, మనం ముందుగా తొక్క తీసి పెట్టుకున్నాం కదా బీరకాయ తొక్కని ఈ పానట్లో వేసి కాసేపు వేగనివ్వాలన్నమాట. చాలామంది బీరకాయ బాగా ఎక్కువగా చేసుకుంటుంటారు, కానీ తొక్క మాత్రం వదిలేస్తూ ఉంటారు. అలా చేయకుండా తొక్కతో ఇట్లా మనం పచ్చడి చేసుకుంటూ ఉంటే ప్రతిసారి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బీరకాయ తొక్కని అస్సలు వదిలిపెట్టదండి. ఏదో రకంగా పచ్చడి చేసుకోండి. ఒకసారి కొబ్బరి వేసుకొని, ఒకసారి టమోటాలు వేసుకొని, ఇట్లా ఒక మోడిఫికేషన్స్ చేసుకుంటూ పచ్చడి చేసుకోండి. మనకు బోర్ కొట్టుకున్నా ఉంటుంది, వెరైటీ పచ్చడి తిన్న ఫీలింగ్ మనకు ఉంటుంది. బాగా దీన్ని మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి, కచ్చా పచ్చిగా అట్లా చేసుకోకండి. మెత్తగా గ్రైండ్ చేస్తే ఏమవుతుందంటే, మామూలుగా ఈ బీరకాయ పీచు పదార్థం అవడం వల్ల అదేంటంటే ఈనెల్లాగా ఉండిపోతుంది, కొంచెం పొడుగ్గా కొంచెం పుల్లల్లాగా తెలుస్తుంది. కాబట్టి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అది మొత్తం గ్రైండ్ అయిపోతుంది. ఇలా బీరకాయ పీచుని కాసేపు వేగా కొంచెం ఉప్పు, పసుపు, కాస్త ఇంగువ వేసిన తర్వాత కొద్దిగా నీళ్లు చల్లి మీరు మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు మగ్గించారనుకోండి, సరిపోతుంది. అప్పుడప్పుడు కొంచెం గమనించుకుంటూ ఉండండి. ఒకసారి కలయబెట్టి మళ్ళీ మూత పెట్టి ఉడికించండి, అప్పుడు సరిగ్గా సరిపోతుంది. అంతే. ఇదంతా వేగాక మనము ముందుగా వేయించుకున్న దినుసులన్నీ ఉన్నాయి కదా, ఆ కొబ్బరి ఇవన్నీ దాంతో కలిపి, ఇది కూడా కలిపి కాస్త చింతపండు చేర్చి మిక్సీకి తిప్పేసేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండి బీరకాయ తొక్కతో పచ్చడి సిద్ధమైపోయినట్టే. తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు మీరు ఇంకొకసారి వదిలిపెట్టరు, ఖచ్చితంగా చేసుకుంటారు. మీరందరూ ఇలాగే మా ఛానల్ చూస్తూ హెల్తీ రెసిపీస్ మరిన్ని ట్రై చేస్తూ ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి. ఈ వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంతేనండి, బీరకాయ తొక్క పచ్చడి ఇంతే, చాలా చాలా సింపుల్. మీరు ఖచ్చితంగా చేసుకోండి. మళ్ళీ ఇంకో వంటకంతో మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను. చివరగా ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. అందరూ మనవాళ్ళే అనుకోవడం అస్సలు తప్పులేదు, కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అని అనుకోవడం ఖచ్చితంగా మన పొరపాటే. మరెందుకు, మీరేమంటారు?